ఒక భారీ దోపిడీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో ఘరానా దోపిడీ జరిగింది. సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో 18 కిలోల బంగారు ఆభరణాలని దుండగులు ఎత్తుకెళ్లారు. దుకాణం వెనక నుంచి గ్యాస్ కట్టర్తో షట్టర్ తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి సాయి సంతోషిని జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి నగలు దొంగలించడం జరిగింది. గుర్తు తెలియని దొంగలు వెనక ప్రాంతం నుంచి జ్యువెలరీ షాప్ యొక్క వెనక ప్రాంతం నుంచి ప్రవేశించి గ్యాస్ కట్టర్తో సాయంతో దాన్ని కట్ చేసి ఫస్ట్ వాష్రూమ్ యొక్క గోడను తీసేసి లోపలికి ప్రవేశించి కట్టర్ సాయంతో సూర్యాపేటలో సాయి సంతోషి జ్యువెలరీ షాపులో భారీ దొంగతనం జరిగింది. బ్యాక్ వెనకాల ఉన్న సెట్టర్ని గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోపలికి వచ్చి 18 కిలోలకు పైగా బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ దొంగతనం ఎట్లా జరిగిందని చెప్తున్నారు? అంటే అంత గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నప్పుడు జనరల్గా సౌండ్ వస్తుంటుంది. ఏ సమయంలో జరిగిందని చెప్తున్నారు? సో దాంట్లో జనరల్గా సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఆ సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా ఏమైనా ఎవరు అనే ఒక అంచనాకు వచ్చారా దొంగలు ఎవరనేది? రైట్, అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషాల సమయంలో సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. లోనికి ప్రవేశించినటువంటి అంతవరకే రికార్డ్ కావడం జరిగింది. ఆ తర్వాత సీసీ కెమెరాని పూర్తిగా తొలగించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే సూర్యాపేట సెంటర్ లో ఉన్నటువంటి సాయి సంతోషి జ్యువెలరీ వెనక భాగంలోనే అసలు దొంగలు ఎలా ఎంటర్ అయ్యారు మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ లో చూసే ప్రయత్నం చేద్దాం. షాపు వెనకాల ఉన్నాం. షాపు వెనకాల భాగం చూసినట్లయితే ఉన్నటువంటి ఇక్కడ 3 బాత్రూమ్లు ఉన్నాయి. 3 బాత్రూమ్లు ఉన్నట్లయితే ఏదైతే ఈ చివరి బాత్రూమ్ ఉందో ఈ ఇక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయితే మాత్రం మొత్తం కూడా ఆ జ్యువెలరీ షాపు వస్తుందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం లోపలికి దొంగలు ఏ విధంగా ఎంటర్ అయ్యారో చూసాం. ఇదే మార్గం గుండా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఆ కన్నం వేశారో మొత్తం కూడా పెద్ద ఎత్తున హోల్ చేయడం జరిగింది. ముందుగా ఇందులో నుంచి ప్రవేశించి బాత్రూమ్ మార్గం ద్వారా గోడ వెనకాల నుంచి ప్రవేశించి కూడా లోనికి వచ్చినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఎంత పెద్ద కన్నం వేశారో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇందులో నుంచే లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఎస్పీ నరసింహ కూడా ఇక్కడికి రావడం జరిగింది. 5 టీంలను కూడా రంగంలోకి దించడం జరిగింది. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ కూడా అంతా రంగంలోకి జరిగారు. మనం ఒకసారి చూస్తే కనుక మనం అర్థమవుతుంది పూర్తిగా ఏదైతే ఈ బాత్రూమ్ గోడ ఉందో ఈ గోడని అంటే గతంలోనే వీరు ఒక రెక్కి నిర్వహించినట్లయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే వారు లోపలికి ఎలా వెళ్ళాలి, దొంగతనం చేయాలంటే కూడా వెనక భాగం ఎలా ఉందని కూడా, ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఇలాంటి దారి ఉంది వెనకాల బాత్రూమ్ నుంచి వెళ్లాల్సి ఉంటుందంటే మొదటగా రెక్కి వేయందే ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దొంగలు ఈ విధంగా వెనకాల ఉన్నటువంటి బాత్రూమ్ మార్గం గుండా కూడా లోనికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా లోనికి ఎంటర్ కావడం జరిగింది. మనం చూస్తున్నాం ఒక మనిషి వెళ్లే విధంగా కూడా పూర్తిగా ఇక్కడ తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత కూడా ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితిని అయితే మనం చూడడం జరిగింది. మొత్తం పోలీసులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. ఈ విధంగా లోనికి వచ్చిన తర్వాత కూడా వారు ఎంటర్ అయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే మార్గాన కూడా వచ్చి రావడం జరిగింది. మనం డిస్టర్బ్ చేయొద్దు. క్లోజ్ టీం కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు కాబట్టి కేవలం మనం ఇక్కడ ఉండి ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. లోపల జ్యువెలరీ షాపు, బంగారం షాపు లోనికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ కోట్ల రూపాయల విలువ చేసే దాదాపు 18 కిలోల బంగారం పాటు 20 రమేష్ అక్కడ ఒక సెటర్ కనబడుతుంది, స్వెటర్ కనబడుతుంది. అదే లోపలికి ఈ విధంగా మనం చూస్తున్నాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇక్కడ ఒక సెటర్ ని చూస్తున్నాం. ఏదైతే లోనికి వెళ్ళేటటువంటి సెటర్ ఇదే. దీన్ని గ్యాస్ కట్టర్ ద్వారా కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోనికి ఎంటర్ కావడం జరిగింది. లోనికి ఎంటర్ అయిన తర్వాత కూడా పూర్తిగా ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించారు. నిన్న ఆదివారం సమయం షాపు కూడా తీయనటువంటి పరిస్థితి. ఆదివారం సమయం కావడంతో కూడా లోనికి రావడం జరిగింది. సీసీ కెమెరాలో మాత్రం చాలా క్లియర్ గా వారు 12 గంటల 1 నిమిషంల సమయంలో కూడా లోనికి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం వారు
ఉదయాన్నే షాపు తెరిచి చూసేసరికి కూడా మొత్తం అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని కూడా చూసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగి పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే 5 టీంలను కూడా రంగంలోకి దించడం జరిగింది. సూర్యాపేట ఎస్పీ దీన్ని ప్రత్యేకంగా ఒక సవాల్ గా తీసుకున్నారు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో ఇంత పెద్ద చోరీ ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, మొత్తం సూర్యాపేట నడి ఒడ్డున ఉన్నటువంటి ప్రదేశం కావడంతో కూడా ఈ విధంగా ఇది అంతరాష్ట్ర దొంగల ముఠాయి ఉంటుందా లేకపోతే స్థానికుల ప్రమేయం ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దొంగతనం గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న మొత్తం కూడా వారంతా ఆభరణాలన్నీ కూడా మొత్తం నైట్ వెళ్లేటప్పుడు కూడా అన్ని ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి ఆభరణాలన్నింటిని కూడా ఇది ఒక రూమ్ లో ఏదైతే ప్రత్యేకంగా స్వెటర్ ఉంచారో ఆ రూమ్ లో కూడా పెట్టిపోతారు. ఆ స్వెటర్ నే కట్టర్ల గ్యాస్ కట్టర్ సాయంతో కూడా క్లోజ్ చేయడం జరిగింది. మనం ఎక్స్క్లూజివ్ గా లోనికి వెళ్లి సెల్ఫీ లైవ్ ద్వారా కూడా చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఎంతో చాకచక్యంగా ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. మన కెమెరామెన్ కన్నం అవతల వైపు ఉన్నారు. మనం ఏ విధంగా దొంగ లోనికి వచ్చారో కెమెరామెన్ చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే మార్గాన కూడా రావడం జరిగింది. మొత్తం ఎంతమంది రావడం జరిగింది, ఇందులో పాల్గొన్న వారు ఎంతమంది అనే విషయం కూడా దాదాపు ఒక 9 మంది కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. మొత్తం సూర్యాపేట నడి ఒడ్డున ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ ను కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ మార్గం ద్వారా మొత్తం లోనికి రైట్ రమేష్, మీరు చూపిస్తున్నటువంటి గోడ, అది పగలగొట్టినటువంటి గోడ 2 బాత్రూమ్ల మధ్యలో ఉన్నట్టుంది కదా, అది 2 బాత్రూమ్స్, అవి అటొక బాత్రూమ్ ఇటొక బాత్రూమ్. రైట్ ఎందుకంటే ఈ సెటర్లకు ఎంటర్ కావాలంటే ఈ వెనకాల ఉన్నటువంటి ప్రాంతం కావడంతో ఇదే లోని గుండా కూడా ఎంటర్ కావాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం వైట్ టీ షర్ట్ వేసుకున్నటువంటి మన కెమెరామెన్ చూపిస్తున్నారు. ఈ విధంగా ముందుగా హోల్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వస్తూ వారు నేరుగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. లోనికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఈ సెటర్ ని గ్యాస్ కట్టర్ల సాయంతో కూడా కట్ చేయడం జరిగింది. షాప్ మాత్రం ముందు భాగం మనం చూస్తున్న ముందు భాగంలో ఉన్నటువంటి షాపు సాయి సంతోషి జ్యువెలరీస్. మొత్తం ఇటీవలి కాలంలోనే ఈ జ్యువెలర్స్ ని వేరే షాప్ లోకి వారు షిఫ్ట్ చేద్దామన్న క్రమంలో కూడా ఉన్నారు. నిన్న ఆదివారం షాపు కూడా తీయనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రాత్రి 12:01 సమయంలో సీసీ కెమెరాలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. 12:01 అనేది ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి సీసీ క్యామ్ మనం రమేష్, అది అంటే సిటీ సెంటర్లో ఉంటుందా, మెయిన్ రోడ్డుకే ఉంటుందా, లేకపోతే ఏదైనా గల్లీలో, అంటే మెయిన్ రోడ్డుకు ఉన్నట్టుగా కొన్ని గల్లీలు ఉంటాయి, సో ఆ గల్లీలో ఉందా? ఎందుకంటే 12 o'clock అంటే జనరల్గా అది సూర్యాపేట అనేది బాగా కొంచెం బిజీగా ఉండే సిటీ, జనరల్గా అప్పటికి కూడా జనసంచారం ఉంటుంది కదా 12 o'clock అన్నా కూడా. సో వాళ్ళు 12 o'clock సీసీటీవీ కెమెరా రికార్డ్ అయిందంటే వాళ్ళు 11-11:30 నుంచి వాళ్ళు లోపలికి రావడం అదంతా. ఇప్పుడు అది ఒక ఫీట్ గోడ ఉంటుంది, అది మామూలు చిన్న గోడ ఏం కాదు అది. సో అంత పెద్ద గోడను పగలగొట్టాలంటే కనీసం ఒక 20-25 minutes టైం పడుతుంది. అది గడ్డపరతో దాన్ని హోల్ చేయాలన్నా కూడా సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో జనరల్ గా జనసంచారం అనేది వచ్చాం. ఇది ఎక్కడో రద్దీ ఉన్నటువంటి ప్రదేశము. మనం ఇందాక చూపించినంత విజువల్స్ అంతా కూడా వెనకాల నుంచి కూడా వారు ఏదైతే వెనకాల బాత్రూమ్ గోడని కన్నం వేసి వచ్చారో వెనకాల నుంచి వచ్చాం. ఇప్పుడు మనం ప్రధాన మార్గంలోకి వచ్చాం. ఇదే షాప్ లోని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇదే షాపులో మొత్తం కూడా వీరు వెళ్లేటటువంటి సమయంలో వీరంతా కూడా డిస్ప్లేలో ఉన్నటువంటి జ్యువెలరీని అంతా కూడా అక్కడ లాకర్ లో కూడా భద్రపరచడం జరిగింది. ఆ స్వెటర్ నే పూర్తిగా కట్ చేసి కూడా సీన్ కట్ చేస్తే అక్కడ కట్ చేసి కూడా పారిపోవడం కూడా మళ్ళీ ఏదైతే కన్నం వేశారో అదే మార్గం గుండా పారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం. పోలీసులు మాత్రం ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం 5 టీంలని రంగంలోకి దింపినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. మన కెమెరామెన్ కూడా ముందు భాగం నుంచి మళ్ళీ రాగలిగారు. అంతా కూడా చూస్తున్నాం. అడుగడుగునా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్రూజ్ టీం కూడా రంగంలోకి దిగింది. మొత్తం ఇప్పటికే 5 బృందాలు కూడా హైవే పెంట కూడా ఉన్నటువంటి పెట్రోలింగ్ వాహనాలు సీసీ కెమెరా విజువల్స్ కూడా పరిశీలిస్తున్నారు. మనం చూస్తున్నాం. వారి యొక్క ఓనర్ ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటల సమయంలో జరిగింది? సుమారు 12:40 సమయంలో. నిన్న షాప్ తీసుందా అండి? నిన్న ఆదివారం షాప్ క్లోజ్ నిన్న తీలేదు షాప్. మొత్తం ఎంత బంగారం చోరీకి గురే? సుమారు 15 కేజీల పైన ఉందండి.
400 గ్రాముల బిస్కెట్లు, 18 లక్షల హ్యాండ్ క్యాష్, డైమండ్ సెట్లు, లోపల బీరువాలో క్యాష్ 18 లక్షలు, 400 గ్రాముల బంగారము, డైమండ్ సెట్లు, లోపల వడ్డానము, లోపల ఇంకా బాక్స్లలో బంగారము. అంటే ప్రతిరోజు డిస్ప్లేలో ఈ విధంగానే ఉంటుందా బంగారం? మీరు వెళ్ళేటప్పుడు మొత్తం కూడా దాన్ని భద్రపరిచి వెళ్తారు? ప్రతిరోజు లాకర్ లో పెడతాం, లాకర్ తాళం వేసుకొని పోతాం, గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేసి. కానీ అక్కడ చూసినట్లయితే బాత్రూమ్ గోడ కానీ చాలా డెలికేట్ గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంత సెక్యూరిటీ మనకు కాకుండా. కానీ జాగ్రత్త, అక్కడి నుంచి దొంగలు వస్తారని కూడా తెలిసి ఇది మొత్తం కోట్ల రూపాయల వ్యాపారం. కానీ మీరు ఎప్పుడు కూడా జాగ్రత్త. నేను 13 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నా, 100 రూపాయలు కూడా థెఫ్ట్ కాలే, 100 రూపాయలు రాబరీ కాలే. ఇలా జరుగుతుందని లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలే, మేము అనుకోలే కదా సార్. మీరు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఎప్పుడు వచ్చి చూసి? ఎర్లీ మార్నింగ్ 9 కు పక్క షాప్ అయినా ఫోన్ చేశాడు మాకు. జనరల్ గా రోజు మార్నింగ్ 10 కు షాప్ తీస్తాము, నైట్ 9 కు క్లోజ్ చేస్తాం. పక్క షాప్ అయినా బాత్రూమ్ గోడ కన్నం పెట్టుంది అంకులని ఫోన్ చేస్తే ఊటాడుకుని వచ్చేసాం. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, సూర్యాపేట నడుమ ఉన్నటువంటి షాప్. సూర్యాపేటలో మెయిన్ సెంటర్ ఇది ఎంజీ రోడ్. అంటే ఏమేమి ఆభరణాలు పోయినాయి, ఏమేమి జ్యువెలరీ? హారాలు పోయినాయి, నెక్లెస్లు పోయినాయి, రింగ్స్ పోయినాయి, నల్లపూస గొలుసులు పోయినాయి, ఒక వడ్డానం పోయింది, డైమండ్ సెట్ పోయింది, బిస్కెట్లు పోయినాయి, 18 లక్షల రూపాయలు క్యాష్ పోయింది. అంటే సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అవుతాయి కదా మీ? సీసీ కెమెరాలు అంటే వాడు వెనక కన్నం వేసిండు, డైరెక్ట్ లాకర్ రూమ్ కాడికి వచ్చిండు, కట్ చేసిండు, ఆ నుంచి అంటే తీసుకొని వెళ్ళిపోయిండు. ఇటువైపు షాప్ లోపలికి పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు విచారణ చేస్తారు, డాగ్ స్కామ్ వచ్చి అన్ని పిలుస్తున్నారు, చూస్తున్నారు. అంటే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? ఎందుకంటే షాప్ లో వాళ్ళ పైన కానీ మీకు అలాంటి అనుమానం? అలాంటిది ఏం లేదు సార్, అనుమానం అయితే ఏం లేదు. ఇక కంప్లైంట్ పోలీస్ రిజిస్ట్రేషన్ కాబట్టి. అంటే ప్రతినిత్యం అంత బంగారాన్ని ఇక్కడనే పెట్టి వెళ్తారు? ప్రతినిత్యం షాప్ తీయగానే లాకర్లంగా బయట డిస్ప్లే చేస్తాం, షాప్ బంద్ చేసేటప్పుడు లోపల పెట్టి వెళ్తాం ప్రతినిత్యం. నిన్న వాళ్ళు ఆదివారం సెలవు దినమని గమనించే పూర్తిగా రెక్కివేసి దొంగతనానికి పాల్పడతారు. ఇక తెలియదు కదా సార్ మాకు, ఎవ్రీ సండే అయితే షాప్ తీయం మేము. నైట్ మిడ్ నైట్ అంటే మీ సీసీ కెమెరాలు మీ మొబైల్లో పెట్టుకోవడం కానీ, మీరు ఇంట్లోకి వెళ్ళినాక చూడడం కానీ జరుగుతుంది? 1:00 గాఢ నిద్రలో ఉంటాం కదా సార్, మనం ఎందుకు చూస్తాం? ఏం రికార్డ్ అయింది సీసీ కెమెరా? సీసీ కెమెరాలలో ఈ షాప్ లకు రాలే, లోపలంగా ఒక్క కెమెరానే ఉంది లాకర్ కాడ. ఆ లాకర్ దగ్గర మగ్గు పెట్టి దాన్ని ప్యాక్ చేసి లోనికి వచ్చింది మాత్రం రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరిగింది తెలియదు సార్. 12:45 వరకు రికార్డ్ అయింది, ఆ తర్వాత లేదు. చూడొచ్చు, పూర్తి స్థాయిలో కూడా షాపు యజమాని చాలా క్లియర్ గా చెప్తున్నారు. నిన్న ఆదివారం షాపు తీయనటువంటి పరిస్థితి, మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి డైమండ్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, అదేవిధంగా 18 లక్షల క్యాష్ కానీ, ప్రతినిత్యం కూడా షాపు మూసివేసే సమయంలో ఈ డిస్ప్లేలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్ని కూడా ఆ లోపలి రూమ్ లో ఏదైతే లాకర్ లో ఉందో ఆ లాకర్ లోనే భద్రపరిచి వెళ్తాము. కానీ మేము ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలు కూడా వ్యాపారం చేస్తున్నాం, ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదని చెప్తున్నారు. వెంటనే క్రూస్ టీం కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇలాంటి విచారణ కొనసాగుతుంది. టోటల్ 5 టీమ్స్ అన్ని ప్రిపేర్ చేసాం. 5 టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. సీసీ కెమెరాస్ తర్వాత క్లూస్ టీంలో విజిట్ చేసిన తర్వాత కొన్ని క్లూస్ వస్తున్నాయి, కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి, కొత్త క్లూస్ తో ముందుకు పోతాం. అంటే సీసీ కెమెరా విజువల్స్ కానీ సీసీ కెమెరా బేస్ చేసుకుని అఫెన్సెస్ నిన్న రాత్రి 12:57 ఆ టైంలో ప్రాంతంలో బ్యాక్ డోర్ నుంచి మామూలుగా ఇంకా బాత్రూమ్ కి రాడ్స్ తోని బ్రేక్ చేసి, దాని తర్వాత గ్యాస్ కట్టర్ తోని షటర్ ఓపెన్ చేసి లోపలికి అనాథరైజ్ పర్సన్ లోపలికి ఎంటర్ అయ్యి అఫెన్స్ జరిగింది. దానికి సంబంధించిన క్లూస్ అని వెరిఫై చేస్తున్నాం. అంటే ఇది అంతరాష్ట్ర దొంగల ముఠాయి భావిస్తున్నారు. లాస్ట్ టైం 2011 లో కూడా జార్ఖండ్ నుంచి ఒక సేమ్ లాంటి గ్యాంగ్ ఇక్కడ జరిగింది, సేమ్ ఇక్కడ అఫెన్స్ జరిగింది. అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది పెద్ద మొత్తం, ఎందుకంటే కోట్ల రూపాయల విలువ చేసే బంగారం కూడా మాయమైనటువంటి వెరిఫై చేస్తున్నాం. దాంట్లో పోయిన ఇప్పుడు వీళ్ళు ఏదైతే కొంత బంగారం అయితే ఇక్కడ ఉన్నది, కొంత థెఫ్ట్ అయినది ఉన్నది ఏందని చెప్పి లిస్ట్ అవుట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఎంత పోయిందనేది వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. దాన్ని బట్టి రైట్. చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా మొత్తం కూడా ఆ రంగంలో దిగినటువంటి పోలీసులు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఒకసారి మనం షాప్ బయటికి వెళ్దాం. షాపు బయటికి వెళ్ళినట్లయితే చూడొచ్చు, మనం అంతా కూడా ఇంతవరకు వెనక భాగం నుంచి చూసాం. మనం ఫ్రంట్ సైడ్ లోకి వచ్చాం. ఫ్రంట్ సైడ్ లో వస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే సూర్యాపేట నట్ట నడుమాన ఉన్నటువంటి ఆ షాపు మొత్తం కూడా జ్యువెలరీ షాపు, అదేవిధంగా లేడీస్ ఎంపోరియాలు మొత్తం నిత్యం రద్దీగా ఉండేటువంటి ఆ ప్రాంతం అని చెప్పొచ్చు. సాయి సంతోషి ఆ జ్యువెలరీస్ మనము ఏదైతే ఎంట్రీ ఉందో ఎంట్రీ మార్గాన్ని చూస్తున్నాం. ఎంట్రీ ఉన్నట్లయితే నేను ఆ ముందు ఎంట్రీ భాగం నుంచి రాలేదు, వారు నేరుగా వెనక భాగం నుంచి కూడా రెక్కి వేసి నిర్వహించారు. వారు వెనక భాగానికి కూడా ఎలా వచ్చారో కూడా మనం ఒకసారి చూద్దాం. మనం రోడ్డు పైన ఉన్నాం, నిత్యం రద్దీగా మనకు కనిపిస్తుంది. సూర్యాపేట పట్టణం అంటే చూడొచ్చు, మనం పక్కనే గడ్డూరి బ్రదర్స్ షాప్ చూస్తున్నాం, అదేవిధంగా
కోట్ల విలువ చేసే బంగారం అని చెప్పొచ్చు. ఇదే మార్గం ఏదైతే ఉన్నదో బాత్రూమ్ వెనకాలకు వెళ్ళాలంటే ఇదే మార్గం కూడా ఇక్కడికి లోనికి రావడం జరిగింది. మనం ఇందాక చూసినటువంటి ఆ బాత్రూమ్ ఆ హోల్ ని పెట్టి కూడా లోనికి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత బంగారం దోచుకున్న తర్వాత కూడా మళ్ళీ నేరుగా ఈ విధంగా వచ్చి ఎక్కడి నుంచి పోయారో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తుంది. మనం చూడొచ్చు వెనకాల చాలా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, మొత్తం కూడా ముందు రద్దీగా ఉండేటువంటి ప్రదేశం, వెనకాల నిర్మానుష్యంగా ఉండేటువంటి ప్రదేశం. వారంతా కూడా దొంగలు బంగారాన్ని దోచుకున్న తర్వాత ఇక్కడికే రావడం జరిగింది, ఇక్కడి నుంచే పారిపోవడం జరిగింది. వారు ఆర్నమెంట్స్ అన్నిటిని కూడా కానీ మొత్తం కూడా ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ వేసి మొత్తం ఎంత చోరీ చేశామనేది చాలా క్లియర్ గా ఇక్కడ ఈ భాగాన వేసి వారి దోచుకున్నదంతా కూడా ఇక్కడి నుంచి నేరుగా పారిపోయినటువంటి ప్రాంతం. మనం చూస్తున్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో ఇదే జ్యువెలరీ షాప్. మనం జ్యువెలరీ షాప్ వెనక భాగంలో ఉన్నాం. జ్యువెలరీ షాప్ కు ఏ విధంగా దొంగలు ఎంటర్ అయ్యారో చూస్తాం, అదేవిధంగా ఏ విధంగా పారిపోయారో కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. పోలీసులకు ఒక పెద్ద సవాల్గా మారిందని చెప్పొచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. అది సూర్యాపేట మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఒక భారీ చోరీ జరిగింది. మా ప్రతినిధి రమేష్ మొత్తం పూర్తిగా సమగ్రంగా చూపించారు. దొంగలు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు, ఎట్లా ఎంటర్ అయ్యారు, వాళ్ళు బాత్రూమ్ గోడ కన్నం వేసి ఒక మనిషి పట్టేంత దాని నుంచి దూరి లోపలికి వెళ్ళేంత దాన్ని మొత్తం ఆ గోడను పగలగొట్టి అట్నుంచి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి జ్యువెలరీ షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా, ఎందుకంటే సీసీ కెమెరాలు అవి సాక్ష్యంగా నిలుస్తాయి కాబట్టి ముందైతే లోపలికి వెళ్ళి ఆ సీసీ కెమెరాకి ఒకదానికి ఒక మన షాప్ ఓనర్ చెప్తున్నారు దానికి ఒక మగ్గు పెట్టి దానికి చుట్టేశారు. సో తర్వాత సీసీ కెమెరాలో ఏమీ రికార్డు కాలేదని. సో వెనకాల జ్యువెలరీ షాప్ అనేది చాలా రద్దీ ప్రాంతంలోనే ఉంది, మెయిన్ సూర్యాపేట మెయిన్ సెంటర్లోనే ఉంది. కాకపోతే దాని వెనకాల మాత్రం పూర్తిగా నిర్మానుష్య ప్రదేశం ఉంది, వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది, ఓపెన్ ప్లేస్ ఉంది. సో అది ఎంచుకున్నారు, దాన్ని ఆ ప్రాంతాన్ని ఆ మార్గం గుండా వెళ్తే దొంగతనం చేయొచ్చు అనేటువంటి దాన్ని పూర్తిగా రెక్కి నిర్వహించి ఆ జ్యువెలరీ షాప్ వెనక భాగం నుంచి వాళ్ళు ఆ దొంగతనానికి పాల్పడ్డారు. అయితే అక్కడ లోపల మన నిర్మానుష్య ప్రాంతం నుంచి బయటికి రావడం, తర్వాత ఆ షాప్ కానుకొని ఒక గల్లీ ఉంది. సో ఆ గల్లీకి చిన్న డోర్ ఉంది, ఆ డోర్ని ఓపెన్ చేశారు, లోపలికి వెళ్ళారు, అక్కడ ఎవరు లేరు. సో బ్యాక్ కాబట్టి జనరల్గా అంతగా అక్కడ వెనక సీసీ కెమెరాలు ఏమీ కనిపించలేదు మనకు. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఆ బాత్రూమ్స్ దగ్గర డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళి 2 బాత్రూమ్లు పక్కన ఆనుకొని ఉంటాయి. సో మధ్యలో గోడ ఉంటుంది, ఆ గోడ కట్ చేస్తే ఇంకో బాత్రూమ్ తర్వాత అక్కడ లోపల డైరెక్ట్గా ఆ షట్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ షట్టర్ని కూడా అక్కడ గ్యాస్ కట్టర్లతో ఆ షట్టర్కి కూడా హోల్ పెట్టి లోపలికి దొంగలు ప్రవేశించి దాదాపుగా 15-16 కిలోల బంగారం అని చెప్తున్నారు. తర్వాత 18 లక్షల క్యాష్ పోయిందని చెప్తున్నారు, ఒక డైమండ్ సెట్ పోయిందని చెప్తున్నారు అక్కడ షాపు ఓనర్. సో రెగ్యులర్గా కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అక్కడ షాప్కు నిర్వహిస్తున్నాం, ఎప్పుడు ఒక 100 రూపాయలు కూడా మా షాప్లో నుంచి పోలేదు, కానీ ఇంత భారీ దొంగతనం జరిగిందని ఆయన వాపోతున్నారు. సూర్యాపేట ఎంజీ రోడ్, ఇది మహాత్మా గాంధీ రోడ్, చాలా బిజీగా ఉండే రోడ్డు. వాళ్ళు 12 గంటల ప్రాంతంలో ఎంటర్ అయ్యారంటే అప్పటికి ఇంకా జనం అటు ఇటు తిరుగుతూనే ఉండి ఉంటారు. బట్ ఈవెన్ మరి వాళ్ళు జనం కంట పడకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆ నిర్మానుష్య ప్రాంతం నుంచి రావడం, ఆ వెనకాల డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళడం, సో అక్కడ ఎవరు లేకపోవడం అనేది వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. సో దాంతో ఆ బాత్రూమ్కి ఉన్నటువంటి గోడ చాలా మందంగానే ఉంది. జనరల్గా గోడలు 1.5 ఫీట్ 2 ఫీట్ల దాకా ఉంటాయి, దాని వెడల్పు ఉంటాయి. సో అయినా కూడా 1.5 ఫీట్ వెడల్పున్న గోడలాగా అయితే మనకు కనిపిస్తోంది. సో దాన్ని పగలగొట్టాలని కూడా కనీస సమయం ఒక 20 నిమిషాలు ఈజీగా పడుతుంది, అది ఆల్మోస్ట్గా 15-20 నిమిషాలు పడుతుంది. అయినా కూడా మరి సౌండ్ కూడా వస్తుంది అట్లా కొడుతుంటే, మరి ఎవరు గమనించలేదా అనేది అర్థం కావట్లేదు. సో దాన్ని గోడకు కన్నం పెట్టి దాంట్లో నుంచి దూరి తర్వాత గ్యాస్ కట్టర్లతో షట్టర్ కట్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం దాదాపు 15-16 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్ళడం, 18 లక్షల క్యాష్, తర్వాత డైమండ్ సెట్, ఇంకా రకరకాల ఆభరణాలన్నీ కూడా పోయినని చెప్తున్నారు. మనం చూస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన మనం చూడొచ్చు. అక్కడ మనం చూస్తున్నాం అక్కడ గ్యాస్ పెట్టారు వాళ్ళు, అక్కడ హోల్ కన్నం తర్వాత నుంచి గ్యాస్ కనపడుతుంది. సో ఆ గ్యాస్ను ఉపయోగించి ఆ గ్యాస్ కట్టర్ తోటి అక్కడ మొత్తం దాన్ని కట్ చేయడం. తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతం అయితే పోలీసులు
వచ్చారు అక్కడికి, ఆధారాలు సేకరిస్తున్నారు, ఎవరు పాల్పడ్డారనేది. పోలీసులు అయితే ఎవరైనా అంతర్రాష్ట్ర దొంగల ముఠ ఈ దొంగతనానికి పాల్పడిందా అన్నటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఇక మరి ఇప్పటిదాకా రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలు ఏవైతున్నాయో అవి ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.